ఆయాది బిందెలు తీసుకొని ఎందరో కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధపడుతున్నారు. సాక్ష్యాలని కూడా చూపిస్తాను. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము ఇలా మనకు ఎన్నో శాస్త్రాలు అనేవి పూర్వకాలంలో ఉండేవి, ప్రస్తుతం ఉన్నాయి కూడా. వాటిని వేరే పదజాలంతో మనం పిలుస్తున్నాము. ఇక్కడ చూద్దాము, ఒక ఉదాహరణగా తీసుకుందాము. వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము. వాస్తుశాస్త్రము నిర్మాణాల గురించి చెప్తుంది. మనకు మండలాలు 32 రకాలు ఉన్నాయి. అంటే 32 రకాల నిర్మాణాలు. తర్వాత ఇంకా ఏదైనా నిర్మాణం ఉంది అంటే వాటిని పరిశీలించి వాస్తుశాస్త్రాల్లో పొందుపరిచారు మన పూర్వీకులు. అదేవిధంగా చూడండి, నిర్మాణాలు అంటే దాదాపుగా రాజప్రాసాదాలు, భవనాలు, గృహాలు, శాలలు, తటాకాలు, బావులు, మండపాలు, ఇలా ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. అదేవిధంగా శిల్పశాస్త్రము, శిల్ప నిర్మాణం గురించి గౌరవనీయులైన శిల్పులందరూ కూడా శిలను ఎంచుకొని శిలల్ని దేవత, పురుష దేవత శిల్పము రూపంలో, స్త్రీ దేవత శిల్ప రూపంలో, అదేవిధంగా ఉదాహరణకి మనం ఒక అతిపెద్ద నిర్మాణము, అది మందిరం అనుకుందాం. దాదాపుగా ఆ మందిరంలో ఎన్నో స్తంభాల పైన శిల్పాలు ఉంటాయి, చెక్కబడి ఉంటాయి. పైకప్పు పైన కూడా శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఆ శిల్పాలు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. మరి ఆ రకరకాల శిల్పాలకి ఎన్నో రకాలైన భంగిమలు ఉంటాయి, అంటే ఆకృతులు ఉంటాయి. ఆ ఆకృతుల్లో పువ్వులు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి. అదేవిధంగా ఎన్నో రకమైన నృత్యాలు చేస్తున్న శిల్పాలు కూడా గౌరవనీయులైన శిల్పుల చేత పూర్వకాలంలో చెక్కబడి ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అతిపెద్ద మందిరాలు కానీ, అతిపెద్ద నిర్మాణాలు రాతితో చెక్కబడ్డవి కానీ ఇప్పటికీ మనకు సాక్ష్యాలుగా ఉన్నాయి. తమిళనాడు వెళ్ళినట్లయితే 150 నుండి 160 వరకు మందిరాలు, మండపాలు, ఇలా ఎన్నో శిల్పాలతో చెక్కబడి ఉన్నాయి మీరు చూసినట్లయితే. ఇక్కడ చూడండి, పువ్వులు, జంతు శిల్పాలు, ఇంకా ఎన్నో రకరకాలు ఉంటాయి. ఇక్కడ శిల్పాలు ఏవైతే మీ అందరికీ తెలుసు. దీని గురించి, ఈ శిల్పశాస్త్రం గురించి గౌరవనీయులైన శిల్పులు నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, నిర్మాణాలు చేస్తుంటారు, శిల్ప నిర్మాణం చేస్తుంటారు. ఇప్పుడు శిల్పశాస్త్రమునకు, వాస్తుశాస్త్రమునకు తేడా ఉంది. ఇక్కడ రెండు ఒకటే కాదు, రెండు ఒకటే కాదు. ఇది వేరే, ఇది వేరే. ఇప్పుడు నిజమైన మ్యాటర్కి వద్దామండి, నిజమైన విషయానికి వద్దాం. శిల్పశాస్త్రంలో ఉన్న ఆకృతులు ఏవైతే, గిన్నెలు కానీ, పువ్వులు కానీ, బిందెలు కానీ, ఏవైనా ఆభరణాలు కానివ్వండి, ఏవైతే ఆ శిల్పానికి తగ్గట్టుగా ఒక శిల్పి చెక్కి చాలా అందంగా ఏర్పరుస్తారో వాటన్నిటికి కూడా కొలతలు అవసరం ఉంటుంది. కొలతలు లేకుండా ఏ శిల్పం కూడా చెక్కబడదు. కొలతలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ శిల్పశాస్త్రంలో ఉన్న బిందెలని వాస్తుశాస్త్రంలోకి తీసుకొచ్చారు కొందరు నకిలీ వాస్తు వ్యక్తులు. వాస్తుశాస్త్రం అంటే నిర్మాణాల గురించి ఇప్పటికైనా గౌరవనీయులైన ప్రజలందరూ, మీ అందరికీ తెలుసు. అయినా నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఆయాది బిందెలు వాస్తుశాస్త్రంలో ఉండవు, వాస్తుశాస్త్రానికి సంబంధించినవి కావు. అయితే ఎందుకు చెప్తున్నాను ఇదంతా ఒక 2 నిమిషాల నుండి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మీనా వాస్తు పర్యటనలో కొన్ని కుటుంబాలు, ఆయాది బిందెలు తీసుకున్న కుటుంబాలు మనల్ని పిలిచాయి. వారు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నకిలీ వాస్తు ఛానల్ ఆయాది బిందె ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎందుకు ఆయాది బిందె తీసుకున్నారంటే, వీడియోలో గట్టిగా మాట్లాడి మీ పళ్ళు రాలగొట్టండి, వాళ్ళని చెప్పులతో కొట్టండి, వాళ్ళు చెడు పుట్టుకలు పుట్టిండ్రు, వాళ్ళ చేయిలకు గాజులు వేసుకోండి అని ఏదైతే కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న వాస్తు వ్యక్తులు అందరినీ తిడుతున్నారు. పోనీ అట్లా తిట్టే వ్యక్తులు ఏమైనా చదువుకున్నారా అని ఆలోచిస్తే 10వ తరగతి ఫెయిల్ క్యాండిడేట్, 10వ తరగతి ఫెయిల్ క్యాండిడేట్ మరి ఇలా సర్టిఫికెట్లు పట్టుకొని ఇలా దూరాన ఇదేందో ప్రజలకు తెలియకుండా ఇట్లా దూరాన పెట్టిగో నేను చదువుకున్నానని చెప్పండి. కెమెరాకి దగ్గర పెట్టి ఏం చదువుకున్నావో చూపెట్టండి. ప్రజల్ని ఇలా అబద్ధాల మాటలు చెప్తూ ఈ కుటుంబానికి ఏ విధంగా అబద్ధాలు చెప్పారు. ఆయన ఏదో సమస్యల వల్ల ఉన్నప్పుడు ఆ సమస్యలు తగ్గిపోతాయని కాంటాక్ట్ అవ్వడం జరిగింది నకిలీ వాస్తు ఛానల్కి. ఆయాది గణనం ఇచ్చినందుకు 6,000 రూపాయలు, ఆ బిందెను తయారీదారికి 16,000 రూపాయలు వాళ్ళు పే చేశారు. వాటి స్క్రీన్ షాట్లు కూడా మన దగ్గర ఉన్నాయండి. చూడండి ఏ విధంగా ఇచ్చారు. ఆయాది నెంబర్ 149, ఇంటి పెరిమీటర్ 17.07 ఇంటి పెరిమీటర్. నెక్స్ట్ ఆయాది ఇంటి గణితం రండి. ఆయము 4 ద్రవ్యము, వ్యయము 1 సూర్య రుణము, నక్షత్రము 4 రోహిణి. నెక్స్ట్ చూడండి యోని 7 గజాయము, వారము 4 బుధవారము, అంశ 2 వృద్ధాంశ అభివృద్ధి, ఆయు 69 పూర్ణ ఆయుర్దాయము. 3 కొలతలతో ఏదైనా ఒకటి చేపించుకోవచ్చు. 1 పొడవు తక్కువ, 2 పొడవు ఎక్కువ, 3 పొడవు ఇంకా ఎక్కువ. ఈ కొలతలు ఇచ్చారు. ఇక్కడ ఆయాది బిందెలు ఇలా ఇచ్చారు. పాపం కస్టమర్కి దీని గురించి ఏమీ తెలియదు. ఈ ఆయాది కొలత ఇచ్చిన నకిలీ వాస్తు ఛానల్ ఎవరినైతే కాంటాక్ట్ తయారీదారుని కమ్మందో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకు దీన్ని యథావిధిగా వాట్సాప్లో పెట్టారు. తయారీదారు తప్పిక్కడ ఏం లేదు, ఆయన తయారు చేసి ఈయన కొరియర్ చేశారు అడ్రస్కి. మరి ఈ కొలతల్లో ఏదో ఒకటి కస్టమర్ ఎంచుకున్నారు, అదే తయారు చేసి పంపించారు ఆయన. తయారీదారు ఇక్కడ ఏం తప్పు లేదు కదా, ఏం కొలత ఇస్తే అదే. కానీ ఇటీవల ఇక్కడ ఏం జరుగుతుంది, మేము కొలతలు సరిగ్గానే ఇచ్చాము, తయారీదారు తయారు చేసింది కస్టమర్ సరి చూసుకున్నారా లేదా అని అంటే కస్టమర్కి ఏం తెలుస్తుందండి దీంట్లో? ఈ కొలతలు ఏమన్నా తెలుస్తాయా? తెలియదు కదా. ఒక్కో కస్టమరు రకరకాలు ఉంటారు, రకరకాల బిజినెస్లు చేస్తుంటారు, జాబులు చేస్తుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇది ఇచ్చింది ఇలాగే వాట్సాప్ పెట్టారు తయారీదారికి, తయారీదారు తయారు చేసి పంపించారు ఇచ్చిన అడ్రస్కి. ఇప్పుడు ఆయన దీనిని 3 నెలలుగా వాడారండి ఆయాది బిందెను. ఎలాంటి రిజల్ట్ రాకపోతే చెత్త కుప్పలో పడేసిండండి. ఇంట్లో స్టోర్ రూమ్ ఉంటుంది కదా, పనికి మాలిన వస్తువులన్నీ ఉంటే మనం ఒక దగ్గర పడేస్తాం, ఆ చెత్త కుప్పలో పడేసిండండి. పడేసిన తర్వాత మీనవాస్తు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మనది ఏదైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తామో అది చూసి మనల్ని పిలిపించారు. పిలిపిస్తే నేను అన్నాను, బిందెలలో నీళ్లు తాగితే అప్పు తీరిపోతుందా? బిందెలలో నీళ్లు తాగితే ఆరోగ్యం సరిపోతుందా? మరి బిందెలలో నీళ్లు తాగితే కోటీశ్వర్లు అవుతారా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. రైట్, ఆయనకి నేను ఈ ప్రశ్నలు అడిగిన. ఆయన స్వతహాగా నాతో కళ్ళల్లో నీళ్లు నింపుకున్నారండి. 22,000 అండి, 16,000 ప్లస్ 6,000, 22,000 లాస్ అయిపోయారు 3 నెలలు కంటిన్యూగా బిందెను వాడి. రైట్, ఇప్పుడు నిజమైన విషయానికి వద్దాం. నిజమైన విషయాన్ని గౌరవనీయులైన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. పూర్వకాలంలో రాజులు రాజ్యాలు ఉన్నాయి. వాస్తుశాస్త్రము అంటే పాటించినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి కడుతూ వస్తున్న పద్ధతుల వల్ల. రైట్, మీ అందరికీ చాలా చక్కగా తెలిసే విషయం. ఆయాది బిందెలు వాడినట్టు ఏ రాజులు వాడారు? అశోక చక్రవర్తి గారు వాడారా పూర్వకాలంలో? అదేవిధంగా ద్రవిడులు వాడారా? ఆర్యులు వాడారా? ఇంకా మనం క్లుప్తంగా వెళ్తే పాండ్యులు వాడారా? చోళులు వాడారా? లేదంటే ఇటీవల 11వ శతాబ్దం నుండి భోజరాజు గారు వాడారా? రాజాది రాజైన శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ ఆయాది బిందెను వాడారా? మరి ఏ రాజులు వాడారు ఈ ఆయాది బిందెల్ని? కొన్ని వేల సంవత్సరాల క్రితం మట్టితో కుండలు చేసి ఆ కుండలలో నీళ్లు వంటలు అన్నీ చేసుకున్నట్టు మనకు సాక్ష్యాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, గౌరవనీయులైన మన తాతగారు కుండల్లోనే వండుకొని తిన్నారు, కుండల్లోనే నీళ్లు నింపుకొచ్చుకున్నారు.
మీ అందరికి తెలుసు, విలేజ్లలో ఉంటే మీకు తెలిసి ఉంటుంది. మరి కుండలు ఉన్న సంవత్సరం 200 సంవత్సరాల క్రితం ఉందని మనకు తెలుసు, కానీ ఆయాది బిందెలు ఉన్నాయని మనకు తెలుసా? సాక్ష్యాలు ఉన్నాయా? మరి ఏ రాజ్యంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి? పోనీ ఒక రాష్ట్రంలో ఎక్కువగా శిల్పాలకు చెక్కే రాష్ట్రం ఉంది అనుకుందాం, అక్కడ ఎవరు కూడా ఈ ఆయాది బిందెని ఎవరు వాడడం లే. ఎందుకోసం అంటే ఇటీవల నేను అక్కడికే వెళ్ళొచ్చానండి, ఆ రాష్ట్రానికే వెళ్ళొచ్చాను. అయ్యా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వాస్తు ఛానల్ ఉందండి. ఆయాది బిందెలు, ఆయాది ప్లేట్లు, ఆయాది చెంబులు, ఆయాది గిన్నెలు అంటున్నారు. మరి నాకు నిజాలు చెప్పండి అని అడిగానండి. నేను కళ్ళతో చూశాను, వాళ్ళ ఇంట్లో ఆయాది బిందెలు లేవండి. మరి తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఆయాది బిందెలు అంటూ, మీ అప్పులు తీర్చేస్తామంటూ, మీ ఆరోగ్యాన్ని తీర్చేస్తామంటూ, మీరు కోటీశ్వర్లు అయిపోతామంటూ కొన్ని నకిలీ వాస్తు ఛానళ్ళు ప్రజల్ని అబద్ధాల దారిన పట్టిస్తున్నాయి. ప్రజలందరినీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు రిజల్ట్ రాలేదండి, అన్నీ అబద్ధాలే. ఇప్పుడు వాస్తు నేర్చుకున్నారు అనుకోండి, వాస్తు శాస్త్రం గురించి చెప్పొచ్చు. మరి శిల్పశాస్త్రం గురించి నేర్చుకోవాలంటే ఎప్పుడో 15, 12, 20 సంవత్సరాల క్రితం శిల్ప కళాశాలలో వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఎంట్రన్స్ అయ్యి అక్కడ చదువుకొని 4-5 సంవత్సరాలు అక్కడి నుంచి ఏదైనా మనకు దొరికితే శిల్పులుగా ఏర్పడతారు. ఈ విషయం తెలుసు. 5 సంవత్సరాల క్రితం వాస్తు ఛానల్ పెట్టి స్థాపత్య వేదము, ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకుంటూ ప్రజల్ని అబద్ధాల వారితో మాట్లాడుతూ వాస్తు శాస్త్రాలపైన ఒట్టు వేస్తూ, రీసెంట్గా మీరు వినుంటారు, వాయిస్ రికార్డ్ ఎపిసోడ్ పెట్టాం చూడండి, కావాలంటే ఇక్కడ పెడతాను ఐ బటన్లో, ఆ ఎపిసోడ్ వినండి. ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. మరి ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లో ఆయాది బిందెలు ఉన్నాయా? ఫస్ట్ ఆయాది బిందెలు చెప్తున్నారంటే మనం వాడాలి, మనం వాడిన తర్వాత ప్రజలకు చెప్పాలి. డబ్బుల కోసమే ప్రజల్ని మోసం చేస్తూ మీరు ఆయాది బిందెలు వాడండి, ఆయాది టేబుళ్ళు వాడండి, ఆయాది కుర్చీలు వాడండి అంటే, ఇట్లా చెప్పే వాళ్ళ ఇంట్లోనే ఆయాది టేబుళ్ళు లేవు, ఆయాది బిందెలు లేవు, ఆయాది ప్లేట్లు లేవు. మరి ప్రజలకు చెప్తుంటారు. వీళ్ళే మూల ద్వారాల్లో ఉంటారు, ఈశాన్య ద్వారంలో ఉంటారు, ప్రజలందరికీ సెంటర్ డోర్ చెప్తారు. ప్రజల్ని మోసం చేయడమే, ప్రజలకు అబద్ధాలు మాట్లాడడమే ఏన్షియంట్ వాస్తు అని చెప్పుకుంటూ స్థాపత్య వేదం టోటల్ నేర్చుకున్నాను అనే ఈ సెంటెన్స్ చెప్పాను కదా, అది ఫేస్బుక్లో చెప్తూ యూట్యూబ్లో అబద్ధాలు చెప్తున్నారు. అది ప్రజలందరూ ఎవరు పట్టించుకోవడం లేదు, అబద్ధాలు చెప్తున్నారు వీరు అన్నీ అని అందరికీ తెలిసిపోయింది. వీరు ఒక ఫేక్ వాస్తు కన్సల్టెంట్ అని. ఇప్పుడు ఫేస్బుక్లో చెప్తున్నాడు అమెరికన్స్ని మోసం చేయడానికి. ఆ వీడియో నా దగ్గరికి కస్టమరు వాట్సాప్లో పెట్టారండి. దాంట్లో సెంటెన్స్, నేను టోటల్ స్థాపత్య వేదం నేర్చుకున్నానని చెప్పుకున్నారు కొందరు నకిలీ వాస్తు వ్యక్తులు. ఆ వీడియో చూసి హైదరాబాద్లో వాస్తు నేర్చుకున్న వాళ్ళు, వాస్తు పండితులు, సీనియర్ వాస్తు కన్సల్టెంట్స్ అందరికీ పంపించిన నేను. అందరు నవ్వుతున్నారు. శాస్త్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు కొందరు. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ప్రజల్ని అమాయకుల్ని చేస్తున్నారు.